కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ పాన్ ఇండియా గేమ్ ఇప్పుడు మామూలు స్టార్డమ్ కాదు, పూర్తి ప్లానింగ్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో నడుస్తోంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఇప్పుడు ఇంచుమించు ఒకే ఫార్ములా ఫాలో అవుతుంటే ప్రభాస్ మాత్రం డిఫరెంట్ రూట్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిపోయాడు. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా ప్లానింగ్ లో చాలా క్లియర్ గా ఉన్నాడు. పుష్ప 2 తర్వాత తన 22వ సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేయడానికి రెడీ అయ్యాడు. ఇదొక భారీ పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ అవుతోంది. ఇప్పటికే 40% షూట్ పూర్తయింది. ఇదే సమయంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం లోకేష్ కనగరాజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంటే ఒక సినిమా షూట్ లో ఉండగా నెక్స్ట్ లైన్ లో రెడీ, కానీ ఒకేసారి షూట్ కాదు. ఈ ప్లానింగ్ తో ప్రతి సినిమాపై పూర్తి ఫోకస్, భారీ బాక్స్ ఆఫీస్ టార్గెట్ అన్నమాట. రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఇదే స్ట్రాటజీలో ఉన్నాడు. ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే చికిరి చికిరి సాంగ్ రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. పెద్ద తర్వాత వెంటనే కొత్త షూట్ లోకి జంప్ కాకుండా ఈ ప్లాన్డ్ గ్యాప్ తో ముందుకెళ్తున్నాడు. నెక్స్ట్ సుకుమార్ ప్రాజెక్ట్ కి ఇప్పటికే ఓకే చెప్పేశాడు. అంటే ఒక సినిమా రిలీజ్ అయి ఆ క్యారెక్టర్ నుంచి పూర్తిగా బయటికి వచ్చాకే కొత్త ట్రాన్స్ఫర్మేషన్. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద హైప్ మెయింటైన్ చేసే సేఫ్ స్ట్రాటజీ అన్నమాట. ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా ప్లాన్డ్ పాన్ ఇండియా స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. ప్రశాంత్ ని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా కోసం ప్రస్తుతం జోర్డాన్ లో భారీ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. మే 19న ఎన్టీఆర్ బర్త్డే రోజున టైటిల్ టీజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కేజీఎఫ్ సలార్లా డార్క్ మోనోక్రోమాటిక్ టోన్ కి భిన్నంగా వైబ్రెంట్ అండ్ కలర్ఫుల్ విజువల్స్ తో ఉంటుందట అనే అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి. డ్రాగన్ పూర్తయ్యే వరకు ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుండా పూర్తి ఫోకస్ ఇదొక్క దానిపైనే పెట్టాడు. ఈ సినిమా తర్వాతే దేవర 2 లైన్ లోకి రానుంది. ఒక క్యారెక్టర్ పూర్తయ్యాకే ఇంకో సినిమా. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ప్లాన్. కానీ ప్రభాస్ మాత్రం పూర్తి డిఫరెంట్ స్టైల్లో దూసుకెళ్తున్నాడు. ఒక పక్క సలార్ 2, మరో పక్క కల్కి 2, అలాగే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హనూర్ రాఘవపూడి ఫౌజీ, ఇలా ఒకేసారి 4 భారీ పాన్ ఇండియా సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రతి సినిమాలో వేర్వేరు గెటప్స్, వేర్వేరు మూడ్స్, వేర్వేరు జోనర్స్. ఈ మల్టీ ప్రాజెక్ట్ ప్లానింగ్ తో మార్కెట్ ప్రెజెన్స్ భారీగా పెరుగుతున్నా ఫోకస్ డివైడ్ అవుతుందా అన్న డౌట్ కూడా ఫ్యాన్స్ డిస్కషన్ లో వినిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్ పాన్ ఇండియా రేస్ లో ఇప్పుడు 2 స్ట్రాటజీలు క్లియర్. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏమో సెలెక్టివ్, ప్లాన్డ్, ఒకసారి ఒకే ప్రాజెక్ట్ స్ట్రాటజీ. ప్రభాస్ అయితే స్పీడ్, స్కేల్, మల్టీ ప్రాజెక్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ముందు ఉన్న అసలు ప్రశ్న కంటెంట్ పై ఫుల్ ఫోకస్ పెట్టే స్లో ప్లానింగ్ గెలుస్తుందా, లేక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మార్కెట్ ను ఫుల్ గా ఆక్యుపై చేసే ప్రభాస్ స్పీడ్ గెలుస్తుందా అన్నదే 2026 నుంచి 2027 వరకు వచ్చే రిజల్ట్స్ ఈ పాన్ ఇండియా గేమ్ కు ఫైనల్ జడ్జ్ కాబోతున్నాయి.